తెలంగాణలో మిత్రపక్షాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎంఐఎంల మధ్య దోస్తీ చిక్కబడుతోంది. తెలంగాణలో మరో దఫా అధికారంలోకి వచ్చిన సందర్భంగా గులాబీ దళపతి మరో ఛాన్స్ ఇచ్చారు. తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎంపికయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ శాసనసభకు వరుసగా 6 సార్లు ఎన్నికయ్యారు. ఇటీవల శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ముంతాజ్ మహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ముంతాజ్ మహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఓవైసీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. జనవరి 17న ఉదయం 11:30 అసెంబ్లీ సమావేశాలు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమవుతాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం సుమారు 2 గంటలు కొనసాగుతుంది. ఆ తర్వాత జూబ్లీ హాల్ ప్రాంగణంలోని కౌన్సిల్ లాన్స్ లో శాసనసభ సభ్యులకు లంచ్ ఉంటుంది. 17వ తేదీన స్పీకర్ ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇక 18వ తేదీన స్పీకర్ ఎన్నికైనట్లు ప్రకటన ఉంటాయి. ఆ తర్వాత నూతనంగా ఎన్నికైన స్పీకర్ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ప్రతిపక్ష నాయకులు, ఇతర రాజకీయ శాసనసభాపక్ష నాయకులు స్పీకర్ స్థానానికి తోడ్కొనిపోతారు. అనంతరం నూతనంగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత స్పీకర్ బీఎస్సీ సమావేశాన్ని నిర్వహిస్తారు. 19వ తేదీన శాసనసభనుద్దేశించి గవర్నర్ ప్రసంగం చేస్తారు. ఇక 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం జరుగుతుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.